యొక్క లక్షణం అని వాక్యం ద్వారా మనకి ఇట్టే అర్థమవుతుంది. అందుకే 103వ కీర్తనలో ఆయన అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన డాష్ ఏంటవి? అపకారంలో దేనిని మరొకమా, ఉపకారములలో దేవునికి మనం. కనుక దావీదుకి ఫేవరెట్ వర్డ్ ఏంటంటే ఉపకారము. దేవుడు మన పక్షాన్ని కూడా ఉపకారం చేయటానికి చేస్తూనే ఉన్నాడు, చేస్తాడు, చేయబోతాడు కూడా. మనం ఆయనకి ఎంతో అపకారం చేసాం. ఈ దావీదుకు సౌలు కుటుంబం ఎంతో అపకారం చేసింది, కానీ దావీదు కుటుంబానికి ఉపకారమే చేయాలనుకున్నాడు. దేవుడికి కూడా మనం ఎంతో అపకారం చేసినా దేవుడు మనకు అపకారానికి అపకారం చేస్తే బహుశా ఇక్కడ ఎవరు ఉండమనుకుంటా. ఆయన అపకారానికి ఉపకారం చేస్తున్నాం కనుక అక్కడ ఇక్కడ కొంతమంది మనుషులు కనిపిస్తున్నారు, సాపులు ఖాళీగా లేకుండా, స్టేజ్ ఖాళీగా లేకుండా. లేకపోతే మనం చేసి దేవుడికి అపకారానికి దేవుడు మనకు కూడా అపకారం చేసింటే బహుశా అక్కడ ఎవరు కనిపించం. ఈ దావీదు పరలోకపు దావీదని యేసుక్రీస్తుకు పోలిక. ఈయన మనకు ఉపకారం చేయాలని సంకల్పించినాడు. మనం ఆయనకు శత్రువులమే. యోనాతాను కుటుంబం, యోనాతాను మంచివాడు, దావీదుకి స్నేహితుడు. కానీ యోనాతాను కుటుంబం లేదా యోనాతాను తండ్రి సౌలు దావీదుకి శత్రువేగా. మెఫీబోషెతు శత్రు కుటుంబంలో నుండి వచ్చిన